జరగాలంటే ఎలాంటి ప్రక్రియ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి శాంతులు చేసుకోవాలి, ఎలాంటి మంత్రాలు జపం చేసుకోవాలి, అలాగే గురువు యొక్క కారకత్వాలు ఏంటి, అసలు గురువు బలం ఉంటేనే జాతకంలో మంచి వృద్ధిలోకి వస్తాడా అనే విషయాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను. గురువు అనేది శుభగ్రహము. ఇది దేవతల గురువు. గురువును మీన జాతకంలో ధనుస్సు మీన రాశులకు అధిపతి అవుతాడు. ఇతని యొక్క మిత్రక్షేత్ర ఉచ్చక్షేత్రము కర్కాటక రాశి అవుతుంది. నీచము మకర రాశి అవుతుంది. 5 డిగ్రీల వద్ద నీచ ఉచ్చలు ఉంటాయి. ఇకపోతే ఈయన మిత్రక్షేత్రాలు ఏంటంటే మేష వృశ్చికాలు, అలాగే కర్కాటక సింహాలు అవుతాయన్నమాట. ఇకపోతే ఇతని యొక్క గురు భగవాన్ యొక్క శత్రుక్షేత్రాలు ఏంటంటే వృషభ తులలు,